పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు 2వ భాగం. కథ లేడిగాడు. సంకలనం వంశీ. లేడిగాడు డాక్టర్ దవులూరి కృష్ణమోహన్. అతని పేరు లేడు. వాళ్ళింటి పేరు కర్రి. ద్రాక్షారం ఆకులూరి వీధిలో ఒక సందులో ఉంటాది వాళ్ళిల్లు. అతనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, అతనికంటే ముందు పుట్టినోళ్లను పుట్టినట్లు ఎములోళ్లు తీసుకుపోతుంటే వాళ్లమ్మ పుట్టినోడు ఇక్కడ లేడు అనుకుని ఎములాళ్లు వెళ్లిపోతారని ఆ పేరెట్టింది. అలానే ఎములాళ్లు వాడు లేడు అని వెళ్లిపోయారు. అలా బతికి బట్టగట్టినోళ్లే అబద్ధం, పెంటయ్య వగైరాలు. మా ప్రాంతంలో ఒకడు పుట్టింది అబద్ధం అయితే మరొకడిని పెంట మీద పారేసి తిరిగి తెచ్చుకున్నారు, పెంటయ్య పేరు పెట్టి. కాని వాడికి 5 ఏళ్లప్పుడు కోటిపల్లి శివరాత్రి స్నానాలకెడితే అక్కడ ఎములాళ్లకాడు కనబడ్డాడు. ఆ పేరెట్టి తమని బొరిడి కొట్టించేసిందని వాడినొదిలేసి వాళ్లమ్మను, పెనాల్టీగా వాళ్ల నాన్నను గోదాట్లో ముంచేసి తీసుకుపోయారు ఎములాళ్లు. వాడెనకాల 8 ఎకరాల మాగాని, గుడి ఎదుట పెద్ద కొట్టు ఉండటం వలన చుట్టాల్లో వాడినెవరు పెంచుకోవాలో తేల్చుకోలేక అందరూ కలిసి పెంచారు. ఆ ఆస్తే లేకపోతే ఏదో అనాథాశ్రమంలో చేర్చేసి చేతులు దులిపేసుకునేవారు. కాని నిజంగా అనాథను చూసినట్టే చూశారు. అందరూ లేడిగా అని పిలిచేవారు. మొదట్లో వింతగా అనిపించినా అందరికీ అలానే అలవాటైపోయింది. లేడిగాడికి 3 పినతల్లులు, 3 మేనత్తలు ఉన్నారు. వాడింట్లో ఒకరి తర్వాతొకరు 2 నెలలు మకాం వేసి వాడి బాగోగులు చూసేటట్లు, వాడి ఆస్తి మీదొచ్చేది సమానంగా పంచుకునేటట్లు ఒప్పందానికొచ్చారు. గుడెదర ఉన్నవాడి కొట్టు వెచ్చా కోమట్ల చేతిలో ఉంది. లేడు తండ్రి ఎవరినో పట్టుకుని పెద్ద కంపెనీకి హోల్సేల్ రైట్ పొందాడు. ఆ కంపెనీ సరుకులు ఆ కొట్లో పెట్టి నడుపుతూ ఆ పని తన వలన కాదని వెచ్చేవారికి కొట్టుకు నెలనెలా అద్దె ఇచ్చేటట్లు, ఆ కంపెనీ సరుకుల మీద లాభంలో 10వ వంతు వెచ్చేవారిచ్చేట్లు అగ్రిమెంటు చేసుకున్నాడు. వెచ్చేవారు లేడిగాడి బంధువులకు ఆ డబ్బు ఇవ్వకుండా నెలనెలా అద్దె, సంవత్సరాంతంలో లాభంలో 10వ వంతు బ్యాంకులో కట్టేవారు లేడు పేరు మీద. వాడి చదువు మీద ఎవరూ శ్రద్ధ పెట్టలేదు. అయినా 10వ తరగతి వరకు చదివాడు హైస్కూల్లో. అందరూ చిన్నప్పట్నుంచి లేడిగాడని పిలుస్తూ ఉంటే లేడిలా పరిగెట్టాలనుకుని అన్ని పనులు తొందరగా చేసేసేవాడు. రేపు చేద్దామనుకున్న పని ఈరోజే చేసేసేవాడు. లేడిగాడికి 18 ఏళ్లు వచ్చాక మేనత్తలు మా పిల్లని చేసుకో, మా పిల్లని నీకోసమే కన్నాం అంటుంటే ఆ పీడ పడలేక స్నేహితుడు మాచర్రావు ద్వారా వెంకటాయపాలెం తోటూరి అమ్మాయిని చేసుకున్నాడు. లేడిగాడు అంత తెలివి తక్కువవాడేం కాదు. తన చుట్టాల చూపంతా తన ఆస్తి మీదే ఉందని తెలుసు. పెళ్లి అయ్యాక చుట్టాలందర్నీ Sample complete. Ready to continue?